మన హిందువుల్లో చాలా మంది కూడా భారతదేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలంటున్నారు. అది సాకారం అయితే మళ్ళీ కుల వివక్ష గాని వర్ణాశ్రమ ధర్మాలు వచ్చి మళ్ళీ దేశానికి భంగం ఏం కలగదంటారా? కుల వివక్షను మనం ఎక్కువ భూతత్వంలో ఎట్టి చూడకూడదు. అది మానసికమైనటువంటి అవివేకం, మానసికమైనటువంటి వైఫల్యం. అది అనాది నుంచి ఉంది, దేవతల కాలం నుంచి ఉంది, నిన్నమన ఊడిపడలేదు. అది బలవంతుడు ఎప్పటికి బలహీనుని అణచివేయాలని చూస్తాడు. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, హెడ్ కానిస్టేబుల్ పక్కన పెట్టుకొని భోజనం చేస్తాడా? చేస్తాడా? ఎందుకు చేయడా? స్థాయి బట్టి. మరి ఇది కూడా అంతే. ఇప్పుడు ఆర్థికంగా బాగుంటాడు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఉంటుంది, ఫైనాన్షియల్ స్టేటస్ ఎక్కువ ఉంటుంది. ఈ తక్కిన వాళ్ళని దగ్గర తీసుకోవాలంటే ఇష్టపడడు. సెల్ఫ్ ఈగో అడ్డం వస్తుంది. దాన్ని శాస్త్రం మీద ఎందుకు రుద్దుతావు, ధర్మం మీద ఎందుకు రుద్దుతావు? అది వ్యక్తి లోపం, వ్యక్తి యొక్క బుద్ధి లోపం, వాడు చూసే ఆలోచన లోపం. ఇది శాస్త్రంకి ఏం సంబంధం? మీరు కొన్ని సినిమాలు చూస్తే, నా చిన్నతనంలో జయం మనదేరా సినిమా చూసాను, మీరు చూసారా? వెంకటేష్. అవునవును. మళ్ళీ పేదోళ్లకు, బీదలకు, దళితులకు వేదం ఎందుకు నేర్పకూడదని తిరగబడి మాట్లాడతాడు. మాట్లాడతలేడా? ఆ సినిమాలో వెంకటేష్ గారిది గొప్ప స్థానం, మంచి ఫ్యామిలీ వాడు. అట్లా ఎంతో మంది తిరగబడినప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు చాలా మంది పోరాటాలు చేశారు, సంపన్న కుటుంబంలో పుట్టిన వాళ్ళు. కొందరు మూర్ఖులు ఉంటారు అట్లా. ఆ మూర్ఖులను పట్టుకొని మొత్తం ధర్మమే తప్పు, శాస్త్రమే తప్పు, ఇదంతా మనువాదం, ఇదంతా బ్రాహ్మణులది, ఆర్యులది అనేది తప్పు. మతంగ ఋషి ఎవరు? మాతంగి దేవి ఎవరు? అరుంధతి ఎవరు? వీళ్ళంతా యాజ్ఞికం చేయలేదా? వేదక్రతువులు చేయలేదా? అహోరాత్ర పాంచ యజ్ఞములు చేసిన వాడు ఎవరు? మతంగ ఋషి. ఎవరు చేయలేదు ఆ కాలంలో? క్యాస్ట్ వైజ్ గా మాట్లాడితే ఇప్పుడు ఆయన మాదిగా ఆయన, కానీ అప్పుడు ఎవరు అట్లా మాట్లాడలేరే. యజ్ఞోపవీతం ఉంటుంది బ్రాహ్మణులకు, 32 రకాలుగా మార్చి యజ్ఞోపవీతం చేసుకునేవాడు ఆయన. ఆ కాలంలో ఎవరు వేసుకోలేదు అట్లా. ఇప్పుడు చెప్పు, అందరికీ జ్ఞానం అవసరం. ఇప్పుడు డాక్టర్లు అవుతారు, మాదిగోలో డాక్టర్, ఈడిగోలో డాక్టర్, ఆ డాక్టర్, ఈ డాక్టర్ ఉంటారు. డాక్టర్ నా కాదా? వేదం అభ్యాసన చేసి వేద జ్ఞానం ఎరిగిన ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడే. 3 సంధ్యల్లో పరిపుష్టమైనటువంటి సాంప్రదాయకమైన తిలకం ధరించిన వాడు బ్రాహ్మణుడే. బ్రాహ్మణ్యానికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరూ బ్రాహ్మణులే. ఒకే కడుపులో పుట్టాలని రూల్ లేదు. మీరు మనుధర్మాన్ని సమర్థిస్తారా? 100% సమర్థిస్తా. మనుధర్మంలో స్త్రీలకి వివక్ష ఉందనేది అంటున్నారు. లేదు, మనుధర్మం పుట్టినప్పుడు లేదు, నడమంతలు చేర్చబడ్డాయి. భారత రాజ్యాంగాన్ని ఎన్నో విధాలుగా మార్చబడింది. అందుకే కదా రేపు మొన్న నరేంద్ర మోదీ వక్ఫ్ బోర్డ్ ఎందుకు తీయాల్సి వచ్చింది? అది రాజ్యాంగంలో ఉందా? ఎక్కడి నుండి వచ్చింది? మధ్యలో వచ్చింది. ఇది కూడా మధ్యలో వచ్చినాయి. వేదాంతులను అడగాలి, జ్ఞానవంతులను అడగాలి, శాస్త్రం మీద అవగాహన ఉన్న వాళ్ళని అడగాలి. ఇది వాస్తవమా కాదా? ఇక్కడ రాయబడింది, చేర్చబడింది. ఏ కోణంలో రాశారు ఇది? వాడు ఏ స్థితిలో ఉండి రాశాడు? ఏ కాన్సెప్ట్ లో రాశాడు? మందు దాగి రాసిండా, కళ్ళు దాగి రాసిండా, కూర దీన్ని రాసిండా, చికెన్ దీన్ని రాసిండా, మటన్ దీన్ని రాసిండా, మదమెక్కి రాసిండా, బుద్ధితోన రాసిండా అని అడగాలి. అందుకే సాహిత్యానికి ఒక నిర్వచనం ఉన్నది. సాహిత్యం రచనకు ఒక నిర్వచనం ఉన్నది. వ్యసనపరుడు ఏది రాసినను ఆ సాహిత్యం ఎప్పుడు ప్రమాణం కాదని చెప్పిండ్రు. వ్యసనపరుడు రాసిన ఏ సాహిత్యం కూడా శాస్త్ర ప్రమాణం కాదు, అంగీకార యోగ్యమైంది కాదు. ఒకవేళ అంగీకరించబడినను ప్రాథమికమైన కోణంలో మాత్రమే దాన్ని తీసుకోవాలి, తప్పిస్తే పరిపూర్ణంగా స్వీకరించకూడదు అన్నారు. ఎందుకంటే వాడు మత్తులో రాసింటాడయ్యా, ఏం రాసింటాడో తెలియదు. పూర్ణ జ్ఞానంతో రాసిందే సాహిత్యం. అలా ఋషులు రాశారు, అలా బ్రాహ్మణులు రాశారు, అలా విప్రులు రాశారు, అట్లా గురువులు రాసిండ్రు, సాధువులు రాసిండ్రు. అది ప్రమాణం. మనధర్మశాస్త్రం ఎవరు రాశారు? మను అని ఒక గొప్ప యోగి, ఒక ప్రజాపతి రాశాడు దాన్ని. ఒక గొప్ప ఋషి కులోద్భవుడు రాశాడు. ఆయన రాసిన తర్వాత పరాశరుడు, వశిష్ఠుడు ఎంతో మంది దాన్ని భాష్యంగా మళ్ళీ పునరుత్థానం చేశారు. వాళ్ళకంత బుద్ధి లేదా వివక్ష గురించి రాయనికే? వాళ్ళకన్నా మనం గొప్పలమా? కొంచెం మంచిగా సమతుల్యతతో ఆలోచన చేస్తే దాని యొక్క అర్థం తెలుస్తుంది.